వాక్యం పట్ల ఆసక్తితో దేవుని మాటలు వినడానికి చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. ఈ లోకంలో బ్రతుకుతున్న మనము మనకంటే పెద్దవారి చేత ఆశీర్వదించబడాలి అని కోరుకుంటాం. పిల్లలకు తెలియకపోయినా పెద్దవారమైన మనము పిల్లల్ని అంటే దైవజనుల దగ్గరకు తీసుకుని వెళ్ళి మన పిల్లల మీద వారి చేతులుంచి ప్రార్థన చేసి ఆశీర్వదించాలి అనేది మన కోరిక ఉంటుంది. అందుకు తప్పకుండా ప్రతి తల్లిదండ్రి ప్రయత్నం చేస్తారు. అంతెందుకు, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే కొంతమంది చిన్నపిల్లలను వారి తల్లిదండ్రులు యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొచ్చారు, వారి మీద చేతులుంచి ప్రార్థించాలి అని. శిష్యులు ఆటంకపరిచినప్పుడు యేసుక్రీస్తు వారు గద్దించారు, మనకు తెలుసు. కాబట్టి ప్రతి తల్లిదండ్రికి పెద్దవారి దీవెన లేక ఆశీర్వాదం ఉండాలని మనం కోరుకుంటాం కదా. అలాంటప్పుడు అసలు మనలను ఈ లోకానికి పంపిన దేవుని ఆశీర్వాదం కావాలని తప్పకుండా కోరుకుంటాం కదా. మరి ఆ దేవుని ఆశీర్వాదం మనకు ఎలా లభిస్తుంది, ఏం చేస్తే లభిస్తుంది అనే విషయాలు మనందరికీ తెలిసినవే అయినా ఈరోజు మరొక సందర్భంలో మరొక కోణంలో మీతో పంచుకోవాలి అని నేను ఆలోచిస్తున్నాను. పరలోకపు తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని పొందాలి అంటే మనం ఎలా ఉండాలి అని తెలుసుకోవాలి అంటే భూమి మీద ఉన్న తల్లిదండ్రుల ఆశీర్వాదం ఎలా వస్తుందో తెలుసుకుంటే ఈజీగా పరలోక సంబంధమైన దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవచ్చు. మరి భూ సంబంధమైన తల్లిదండ్రుల ఆశీర్వాదం మనకు ఎలా లభిస్తుంది తెలియాలి అంటే ఆదికాండము 27వ అధ్యాయంలో ఉన్న సందర్భాన్ని మనం ముందుకు తెచ్చుకుందాం. ఆదికాండము 27వ అధ్యాయంలో ఓ చక్కని సందర్భం ఉంది, చాలాసార్లు చదివాం మనం. ఆదికాండము 27వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏసావుతో నా కుమారుడా అని అతన్ని పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణదినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పెను. ఈ సందర్భం అందరికీ తెలుసు. ఇస్సాకు గారు వృద్ధాప్యానికి వచ్చారు, కన్నులు మంద దృష్టి వచ్చాయి, అంటే చూపు సరిగా కనిపించట్లేదు. అప్పుడు ఆయన తన పెద్ద కుమారుడైన ఏసావు గారిని పిలిచి, నేను వృద్ధాప్యంలోకి వచ్చేసాను, ఇక నా మరణదినం ఎప్పుడో నాకు తెలియదు కదా, కుమారుడా ఒక పని చేయి, నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకుని వెళ్ళి వేటాడి మాంసం తెచ్చి రుచిగల భోజనాన్ని నాకు పెట్టు, భోజనం చేసి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నారు. ఇక్కడ మనం ఆలోచిస్తే ఒక తండ్రి తన కుమారుణ్ణి ఆశీర్వదించాలి అంటే రుచిగల భోజనం తింటేనేనా? భోజనం పెట్టకపోతే తండ్రి ఆశీర్వదించడా? ఆలోచించాలి మీరంతా. ఒక తండ్రి తన కుమారుణ్ణి ఆశీర్వదించాలి అంటే ఆ కుమారుడు కష్టపడి అడవికి వెళ్ళి జంతువుని వేటాడేటప్పుడు వచ్చే బాధను అనుభవించి మంచి వేటాడిన వాటిని తెచ్చి రుచిగల భోజనాన్ని తయారు చేస్తే అప్పుడు ఆ తండ్రి ఆశీర్వదిస్తాడా? ఇదేం బాలేదు కదండి. తల్లిదండ్రులు అంటే పిల్లల్ని ఆశీర్వదించాలంతే, వాళ్ళు ఏం తెచ్చినా తేకపోయినా అనుకుంటాం మనం. కానీ మరి ఇక్కడ ఇస్సాకు గారి జీవితాన్ని ఆలోచిస్తే రుచిగల భోజనం తెస్తే ఆశీర్వదిస్తాను అంటున్నారు. నిజంగానే ఏసావు గారు కూడా వెంటనే తన అంబుల పొదని విల్లుని పట్టుకుని వేటాడడానికి వెళ్ళిపోయారండి. ఎందుకు వెళ్ళుంటారంటే మనకు తెలుసు, గతంలో తన జ్యేష్ఠత్వాన్ని చిక్కుడుగాయల కూరకు అమ్మేసుకున్నాడు. కనీసం ఇప్పుడైనా తండ్రి ఆశీర్వాదమైనా మనం పొందితే
కొంతలో కొంత బాగుంటుంది అనేది ఆయన ఆలోచన అయి ఉండొచ్చు. దానికోసం చాలా ప్రయాసపడుతున్నారు. తండ్రిని ఇస్సాకు గారు కూడా ఆ కుమారుని ఆశీర్వదించాలనుకున్నారు. అనుకున్నప్పుడు ఇక్కడ మనం ఆలోచిస్తేనండి, ఆయనకు మంద దృష్టి వచ్చింది కాబట్టి వృద్ధుడయ్యాడా? వృద్ధుడు కాబట్టి మంద దృష్టి వచ్చిందా? వృద్ధాప్యం అంటే చాలా కనిపిస్తాయి మనకి. కళ్ళు సరిగా కనిపించవు, పళ్ళు ఊడిపోతాయి, శరీరం ముడతలు పడుతుంది, కాళ్ళు చేతులు సరిగా సహకరించవు. నడవాలి అన్నా, పరిగెత్తాలి అన్నా, చెయ్యాలి అన్నా, బరువు పట్టాలి అన్నా, ఇవన్నీ వృద్ధాప్యానికి సూచనలే కదా. మరి మంద దృష్టి అనేది మాత్రం ఎందుకు కనిపిస్తుంది అంటే, పండితులు చెప్పే అభిప్రాయం ఏంటి అంటే, ఇస్సాకు గారి కళ్ళకు సంబంధించి ఏదో సమస్యతో బాధపడుతున్నారని, అందువలన ఇటు ఒకవైపు వృద్ధాప్యము, మరొక వైపు అనారోగ్య కారణంతో నేను ఇంకా చనిపోతాను కాబట్టి తన పెద్ద కుమారుని ఆశీర్వదించాలనే ఆలోచన ఆయనకు వచ్చినట్టు చెప్తున్నారు. ఇది వాస్తవమా అవాస్తవం అనేది నేను చెప్పలేను, కానీ పెద్దల అభిప్రాయం. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, భోజనము చేసిన తర్వాతే ఆశీర్వాదమా అంటే అవును అనిపిస్తుంది. ఇప్పుడు మనం వేసినట్లే ఏసావు గారు కూడా ప్రశ్న వేయచ్చు. అదేంటి నాన్నగారు, మీ ఆశీర్వాదం కొరకు నేను ఎదురు చూస్తున్నాను, ముందు నన్ను ఆశీర్వదించేయండి, ఆ తర్వాత మీకు ఏది కావాలంటే అది తెచ్చి పెడతాను అనొచ్చు. ఆశీర్వాదం అనేది ఈ లోక సంబంధమైన ఆస్తి ఏం కాదుగా. ఆశీర్వాదం అంటే ఆయన దీవించాలి, నువ్వు ఇలా ఉంటావు, ఇలా ఉంటావు, ఇలా ఉంటావు అని. అంతేగాని వెంటనే ఆ చెక్కు రాసి ఇచ్చో, క్యాష్ ఇచ్చో, బంగారం ఇచ్చోదో కాదది. ఆశీర్వదిస్తే దానికి దేవుని ఆశీర్వాదం తోడైతే ఆ వ్యక్తి ఈ లోకంలో అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతాడు. కాబట్టి ఆశీర్వాదం మీద ఇచ్చేయి నాన్న అనొచ్చు. కానీ ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, తండ్రి ఆశీర్వాదం పొందాలి అంటే తండ్రికి రుచిగల భోజనం పెట్టాలి. తండ్రి ఆశీర్వాదం పొందాలి అంటే తండ్రికి రుచిగల భోజనం పెట్టాలి. రుచిగల భోజనం కావాలి అంటే ఆ కుమారుడు తన అంబుల పొదిని, విల్లుని వాడాలి. ఇక్కడ ఇస్సాకు గారి జీవితము లేక ఏసావు గారి జీవితంలో జరిగిన ఈ సంఘటన మనం ఆలోచిస్తే, ఏసావు గారికి ఇస్సాకు గారి ఆశీర్వాదం కావాలి అంటే ఏసావు గారు తన అంబుల పొదిని, విల్లుని తీసుకుని వెళ్ళి వేటాడి మాంసము తెచ్చి రుచిగల భోజనాన్ని సిద్ధపరిచి తండ్రికి ఇవ్వాలి. అంటే తండ్రి ఆకలి తీరిస్తే తండ్రి ఆశీర్వాదం ఇస్తాడు. లేదా తండ్రి కోరిక తీరిస్తే తండ్రి కుమారుని ఆశీర్వదిస్తాడు. ఇది ఇక్కడ మనం నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు మనం చూస్తున్న విషయంలో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, తండ్రి ఆశీర్వాదం కావాలి అంటే తండ్రికి రుచిగల భోజనం పెట్టాలి, లేక తండ్రి ఆకలి తీర్చాలి. తండ్రికి రుచిగల భోజనం పెట్టాలి అంటే తన అంబుల పొదిని, విల్లుని వాడాలి. ఇది భౌతికంగా. మరి ఇందులో ఆధ్యాత్మిక కోణం ఏంటి? తండ్రి ఆకలి తీర్చడం అంటే ఏంటి, లేక తండ్రి కోరిక తీర్చడం అంటే ఏంటి అంటే, తండ్రి మనస్సుకి ఏది స్వాంతనను కలిగిస్తుందో, తండ్రి మనసుకి ఏది నెమ్మదినిస్తుందో ఆ పని చేయడమే తండ్రి కోరిక తీర్చడం, లేక తండ్రి ఆకలి తీర్చడం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే కొన్ని విషయాలు మనం గమనించవచ్చు. ఒకసారి చూద్దాం. ఆదికాండము 8వ అధ్యాయము. ఆదికాండము 8వ అధ్యాయంలో, ఇది నోవాహు గారి కాలం. జలప్రళయం ముగిసింది. వీరు ఓడలో నుండి బయటకు వచ్చారు. నోవాహు గారు, ఆయన భార్య, 3 కుమారులు, 3 కోడండ్రు. బయటకు రాగానే నోవాహు గారు చేసిన పనేంటి అంటే, పవిత్రమైన పక్షుల్లో నుండి, పవిత్రమైన జంతువులలో నుండి కొన్నిటిని తీసుకుని దేవునికి బలిగా, దహన బలిగా అర్పించారు. ఎప్పుడైతే ఆ బలి నుండి వచ్చిన వాసనను దేవుడు పీల్చారో అందులో ఏదో తెలియని అనుభూతి ఆయనకి. దేవుని మనస్సును ప్రశాంతపరిచే కార్యక్రమం అక్కడ జరుగుతుంది. మీరు అనుకోవచ్చు, జంతువులని కాలిస్తే వచ్చే వాసన ఆయనకి సంతోషాన్ని ఇస్తుందా అని. కాదు. అక్కడ ఉద్దేశం ఏంటంటే, పవిత్ర పక్షులు, పవిత్ర జంతువులు బలైపోతున్నాయి. పవిత్రతతో కూడిన జంతు బలి, ఆ బలిని చూడగానే అందులో యేసుక్రీస్తు వారు చేయబోయే త్యాగం గుర్తుకు రావాలి మనకైనా.
ఆ క్షణం దేవుడు కూడా నా కుమారుడు కూడా ఇలాగే బలై పరిమళ వాసననిస్తాడు కాబట్టి నేను నా కుమారుని పంపి చేయబోయే కార్యక్రమాన్ని నోవాహు ఇప్పుడే చేస్తున్నాడు. నా మనసుకి ఉల్లాసాన్ని ఇచ్చాడు. నోవాహు చేసిన పని ఆయన దృష్టికి నచ్చింది ప్రియులారా. కాబట్టి వెంటనే దేవుడు ఏం చేశారు అంటే 21వ వచనం చూద్దామా. ఆదికాండము 8వ అధ్యాయము 20-21 చూద్దాం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరల శపించనంటే మరి ఏం చేస్తారు? ఆశీర్వదిస్తా. జాగ్రత్తగా ఉంటే గతంలా చేయను, నేను శపించను అంటే ఆశీర్వదిస్తాను. కాబట్టి ఎందుకు దేవుడు శపించను అని నోవాహు గారికి చెప్తున్నారు అంటే పవిత్రమైనవి బలి ఇవ్వడం వలన పవిత్రతలో నుండి ఆ పవిత్రమైన బలి నుండి వచ్చే వాసన దేవుని మనస్సుని సంతృప్తిపరిచింది. అందుకే వెంటనే నోవాహు గారిని ఆశీర్వదించారు. ఆయన ఏమన్నా తెలుసా? మరలా నీవు నీ కుటుంబము ద్వారా ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి పిల్లలతో అని మరలా ఆశీర్వదించారు ఆయన. చూద్దామా 9వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనంలో, మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి. ఏం జరిగింది ఇక్కడ? నోవాహు గారు మరలా ఆశీర్వదించబడడానికి ఏం జరిగింది అంటే దేవుని మనస్సును గెలిచారు నోవాహు గారు. దేవునికి ఏది ఇష్టమో ఆ పని చేశారు ఆయన. కాబట్టి దేవుని ఆశీర్వాదం కావాలి అంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి దేవుని మనస్సు గెలిచేవారై ఉండాలి, లేక దేవుని కోరిక తీర్చేవారై ఉండాలి, లేదా దేవుని ఆకలి తీర్చేవారైనా అయి ఉండాలి. అప్పుడు మాత్రమే వారు ఆశీర్వదించబడతారు. ఇక రెండో సందర్భాన్ని చూద్దాం. మనకు తెలిసిన సందర్భాలే అయిన రెండవ సందర్భాన్ని చూద్దాం. ఆదికాండము 22వ అధ్యాయము. ఆదికాండము 22వ అధ్యాయంలో ఏం జరుగుతుంది అంటే దేవుడు అబ్రాహాము గారిని తన కుమారుడైన ఇస్సాకు గారిని దహన బలి ఇవ్వమని అడిగారు. వెంటనే అబ్రాహాము గారు ఏం ఆలోచించలేదు, సందేహించలేదు. కానీ ఎక్కడివ్వమంటావు ప్రభువా అన్నారు. తీసుకుని వెళ్ళారు. మనకి తెలుసు 3 దినాల ప్రయాణం అది. వెళ్ళిన తర్వాత దేవుడు చెప్పిన మోరియా దేశానికి వెళ్ళి అక్కడున్న పర్వతాలలో ఒక పర్వతం పైకి వెళ్ళి బలిపీఠమును కట్టి ఇస్సాకు గారిని కాళ్ళు చేతులు కట్టి బలిపీఠము పైన పెట్టి కత్తి ఎత్తారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే మనసులో దేవుడు ఇవ్వమన్నప్పుడే అబ్రహాము గారు బలి ఇచ్చేశారు. ఇవ్వమన్నప్పుడే ఇచ్చేశారు. మనసులో ఇవ్వడానికి నిశ్చయించుకున్నప్పుడే దేవుని కోరిక తీర్చినట్లే. అది చూసిన దేవుడు వెంటనే ఆపడమే కాదు, అబ్రాహాము గారిని ఆశీర్వదించారు. ఏమన్నా తెలుసా? చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయము 18వ వచనం. ఆదికాండము 22వ అధ్యాయము 17లో కూడా ఉంటుంది, 18లో కూడా చూద్దాం. నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. దేవుడు అబ్రహాము గారికి ఆశీర్వాదాన్ని ఇస్తున్నారు. ఎప్పుడు? దేవుని కోరిక తీర్చడానికి 100% సిద్ధపడినప్పుడు, ఆయన మనస్సును రంజింపచేసినప్పుడు, దేవుని మనస్సుకి ఆనందాన్ని ఇచ్చినప్పుడు. అయితే ఆనందాన్ని ఇవ్వడానికి అబ్రహాము గారు వాడుకున్న అంబుల పొదేదో తెలుసా? వృద్ధాప్యంలో తాను కన్న కుమారుడు. వృద్ధాప్యంలో తాను కన్న కుమారుణ్ణి బలి ఇవ్వడానికి సిద్ధపడటమే దేవుని మనస్సును గెలవడం అబ్రహాము గారు. బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఈ సమయంలో. అదేంటి అంటే కీర్తనల గ్రంథము 127వ కీర్తన 127వ కీర్తన
4వ చరణం 4:5. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు, వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. ఇస్సాకు గారు ఏసావు గారిని ఏం పట్టుకొని వెళ్ళమన్నారు వేటాడడానికి? నీ అంబుల పొదిని, విల్లుని కదా. ఆ అంబుల పొదిలో విల్లు నిండి ఉండాలి వేటాడాలి అంటే. ఈ సందర్భాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే కీర్తనకారుడు చెప్తున్న మాట, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారితో అంటే యవ్వన కాలమందు పుట్టిన కుమారులతో తన అంబుల పొదిని నింపుకొనిన వాడు ధన్యుడు. బాగుంది. ఎవరు? యవ్వన కాలమందు పుట్టిన కుమారులు, బలవంతుని చేతిలో బాణాలు. కానీ మనం అబ్రహాము గారి సందర్భం చూస్తే ఆయన యవ్వనంలో పుట్టలేదు కదా, 100 ఏళ్లకు పుట్టారు. వాళ్ళే చెప్పారు దేవుని దూత వచ్చి చెప్తున్నప్పుడు, 90 ఏళ్ల శారా కనున 100 ఏళ్ళ అబ్రహాముకి పిల్లలు పొట్టునా అని వాళ్ళే సందేహం అంటే మా వయసు గతించింది కదా, ఈ కార్యం మా విషయంలో జరుగుతుందా అని ఆలోచించారు. కానీ మరి యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణాలైతే, వారితో తంబుల పొదిని నింపుకున్నవాడు ధన్యుడైతే, వృద్ధాప్యంలో పుట్టిన ఇస్సాకు గారు ఎలా ధన్యుడు, లేకపోతే అబ్రహాము గారు ఎలా ధన్యుడు? ఈ అంబుల పొది ఎలా సెట్ అవుతుంది అని మనం ఆలోచిస్తే, బైబిల్ లెక్కల ప్రకారం యవ్వనస్తులు ఎవరు అంటే వయస్సును బట్టి కలిగిన వారు కాదు. బైబిల్ లెక్కలు మన లెక్కల ప్రకారము 20 నుండి పైబడిన వారందరూ మన దృష్టిలో యవ్వనస్తులు. కానీ బైబిల్ లెక్కల ప్రకారం ఎవరు యవ్వనస్తులు అంటే ఓ మాట చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. 2వ అధ్యాయము 13వ వచనం. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగియున్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. యవ్వనస్తులారా, మీరు దుష్టుని జయించియున్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. అలాగే చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. యవ్వనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. ఇందులో 14వ వచనంలో 3వ విషయాన్ని మీరు చూస్తే, యవ్వనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఎవరు దేవుని దృష్టిలో యవ్వనస్తులు అంటే దుష్టుని జయించి వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్నవారు, లేదా వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని దుష్టుని జయించిన బలవంతులే యవ్వనస్తులు. మరలా చెప్తున్నా, దేవుని దృష్టిలో లేక వాక్య ప్రకారము ఎవరు యవ్వనస్తులు అంటే దేవుని మాటను హృదయంలో పెట్టుకుని దుష్టుని జయిస్తూ దేవునికి నచ్చిన బలవంతులుగా ఉన్నవారే యవ్వనస్తులు. మనకి లోక సంబంధంగా కూడా యవ్వనస్తుల బలం బాగుంటుంది, బాలుర కంటే వృద్ధుల కంటే కదా. ఈ యవ్వనస్తులు కూడా బలవంతులే. వీరు ఏ విషయంలో యవ్వనస్తులు అంటే శరీరపరంగా వీళ్ళకి 90, 110, 120 సంవత్సరాల వయసున్నా వాక్యం వీరి హృదయంలో ఉంది, దుష్టుని వీరు జయిస్తున్నారు కాబట్టి వీరు దేవుని దృష్టిలో యవ్వనస్తులు, మన దృష్టిలో ముసలివాళ్ళు కావచ్చు. కాబట్టి ఇప్పుడు మనం అబ్రహాము గారి దగ్గరకు వచ్చి ఆలోచిస్తే, అబ్రహాము గారికి ఇస్సాకు గారిని బలి ఇచ్చే నాటికి శరీరపరంగా చూస్తే 115, 116 సంవత్సరాల వయసు. కానీ దేవుని దృష్టిలో అబ్రహాము గారు యవ్వనస్తుడు. ఎందుకో తెలుసా? దేవుని మాటకు విధేయుడై దుష్టునికి ఎక్కడ అవకాశం ఇవ్వలేదు. ముఖ్యంగా ఇస్సాకు గారిని బలి ఇచ్చే విషయంలో ఖచ్చితంగా అబ్రహాము గారి దగ్గరికి దుష్టుడు వచ్చుంటాడు. ఏమని అంటే, నీకొక్కగానొక్క కొడుకు, దేవుడు అడిగిన దానికి న్యాయం ఉందా? లేక పుట్టిన పిల్లవాడిని దహన బలి ఇమ్మంటాడా? అలాంటి ఆయన నువ్వు పూజించేది, అలాంటి ఆయన నమ్మే నువ్వు బయటకు వచ్చింది అని అపవాది శోధించుండడా? ఖచ్చితంగా శోధిస్తాడు. కానీ అపవాది తలను చితక దొక్కిన చరిత్ర ఎవరిది అంటే అబ్రహాము గారిది. ఎలా?
మాటల్లో కాదండి, క్రియల్లో చూపించి అపవాదికి ఏం సమాధానం చెప్పారో మనకు తెలియదు, కానీ దేవుడు అడిగిన పనిని అడిగిన రీతిలో అడిగిన చోట చేయడం చేత అపవాది తలను చితకద్రొక్కారు ఆయన. కాబట్టి అబ్రాహాము గారు యవ్వనస్తుడు, ఆయన యవ్వన కాలంలో పుట్టిన కుమారుడు ఇస్సాకు గారు ఆ బలవంతుని చేతులు బాణము లాంటివాడు. ఈరోజు మనము కూడా వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకొని దుష్టుని జయించగలిగితే దేవుని చేతిలో బలమైన బాణాలు మనమే. ఆయన అపవాదిని ఎదిరించడానికి లేక అపవాదిని ఓడించడానికి బలవంతుడైన దేవుడు వాడుకునే అస్త్రం మనమే అవుతాం. ఎప్పుడు వాక్యం మన హృదయంలో ఉండి దుష్టుని జయించాలి అన్న కోరిక మనకు కూడా ఉన్నప్పుడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించినట్లయితే అబ్రహాము గారు కూడా ఆశీర్వాదం పొందారు. ఎప్పుడు అంటే దేవుని మనస్సు గెలిచినప్పుడు, తన అంబుల పొదిని నింపుకున్నప్పుడు. దీన్ని బట్టి మనం చూస్తూ వెళ్తే ఎవరు ఆశీర్వాదాన్ని పొందాలి అన్నా దేవుని మనస్సు గెలవాలి. దేవుని మనస్సు గెలవడం అంటే ఆయన అడిగింది ఇవ్వాలి, లేక ఆయన కోరుకున్నది చేయాలి, అంతే కదండి. మనం ఇస్సాకు గారి తర్వాత కూడా చూస్తాం యాకోబు గారి జీవితాన్ని. యాకోబు గారి ప్రారంభం ఎలా ఉన్నా మామగారి ఇంటి నుండి తిరిగి వచ్చేటప్పుడు ఎబ్బోకు రేవు దగ్గర దేవదూతతో పెనుగులాడినప్పుడు దేవదూత అడిగారు, ఏమని, నీ పేరేంటి అని. తండ్రి ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు అడిగినప్పుడేమో నేను నీ జ్యేష్ఠ కుమారుడైన ఏసావునని చెప్పారు ఆయన. కానీ ఇప్పుడు ఎబ్బోకు రేవు దగ్గర దేవదూత అడుగుతున్నప్పుడు చెప్తున్న మాట, నేను యాకోబుని, నా పేరు యాకోబు. తన స్థితిని ఒప్పుకుంటున్నారు. ఇది దేవునికి కావాలి. మనం చదువుతాం కదా సామెతలు 28:13 అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. దేవుడు ఏమంటారంటే, నువ్వేదైనా తప్పు చేసావా ఓకే, కానీ తప్పుని ఒప్పుకొని విడిచిపెట్టగలిగే మనస్సు నీకుంటే క్షమించడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను. కాబట్టి దేవుడు కోరుకుంటుంది ఏంటి అని కనుక మనం ఆలోచిస్తే ఆయన మనస్సు గెలవాలి. ఆయన మనస్సులో ఏముంటుందంటే పవిత్రంగా మనం జీవించడం, పవిత్ర ప్రవర్తన కలిగి నడుచుకోవడం ఆయనకిష్టం. ఆయన చెప్పిన మాట వినడం ఆయనకిష్టం. పాపమును ఒప్పుకోవడం ఆయనకిష్టం. అదే మనం ఈ ముగ్గురులో చూసేది. నోవాహు గారు పవిత్రమైన పక్షులు జంతువులే బలిచ్చారు. పవిత్రమైనవి ఇచ్చారు కాబట్టి దేవునికి నచ్చారు, ఆశీర్వదించారు. అలాగే అడిగింది ఇచ్చారు అబ్రహాము గారు, నచ్చారు, ఆశీర్వదించారు. పాపమును ఒప్పుకుంటున్నారు, తన అతిక్రమాన్ని విడిచిపెడుతున్నారు యాకోబు గారు, ఆశీర్వదించారు. అంటే దేవుని ఆశీర్వాదం మనం పొందాలి అంటే ఆయన మనస్సును మనం గెలవాలి. ఆయన మనస్సును గెలవడానికి నువ్వు ఎంతో కష్టపడక్కర్లా. నీ పాపాన్ని విడిచిపెట్టి పవిత్రంగా బ్రతికితే చాలు. నీ పాపాన్ని విడిచిపెట్టి నువ్వు పవిత్రంగా బ్రతకగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు. ఇది మనం మర్చిపోకూడని విషయం ప్రియులారా. ఇంతేనా అని మనం ఆలోచిస్తే మరికొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం ముందే వేసుకున్న ప్రశ్న, ఆయనకు మంచి ఆహారం పెడితేనే ఆశీర్వాదం ఇస్తారా అంటే అవును. అవును. ఇది ఏ ఆహారము అంటే ఆధ్యాత్మిక సంబంధమైన ఆహారము. ఈ సందర్భం మన క్రొత్త నిబంధనలో చాలా వివరంగా చూడొచ్చు. ఒక సందర్భాన్ని చూసుకుందాం ప్రియులారా. యోహాను సువార్త 4వ అధ్యాయము జరిగిన సందర్భాన్ని మీ ముందు పెడతాను. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో కలిసి సమరయలోని సుఖారా అనే ఊరికి వెళ్ళారు. అక్కడ యాకోబు గారి బావి ఉంది. ఆ బావి దగ్గరకు మధ్యాహ్నం 12 గంటల వేళ వెళ్ళారు ఆయన. 12 గంటలు అంటే ఇంచుమించు మిట్ట మధ్యాహ్నం కదండి. ఒకవేళ వేసవి కాలం అయితే మంచి ఎండగా ఉంటుంది. అలాంటి సమయంలో ఏదో పని నిమిత్తమే యేసుక్రీస్తు వారు ఆ సమయానికి అక్కడికి చేరారు. అదేంటి అంటే మీ అందరికీ తెలుసు, సమరయ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి వస్తుంది, మంచినీళ్ళ కోసం వచ్చింది. ఆమె అక్కడికి వస్తుందని, ఆమెను రక్షించాలి అని యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళారు.
ఆ బావి దగ్గర ఉన్నారు ఆయన. ఈలోపు ఆమె వచ్చింది. యేసుక్రీస్తు వారు మధ్యాహ్న టైం కాబట్టి, భోజన సమయం కాబట్టి శిష్యులు ఏం చేశారంటే భోజనం కొనడానికి ఊరిలోనికి వెళ్ళారు. ఇది ఊరు బయట బావి అయి ఉండొచ్చు. వారు ఊరిలోనికి వెళ్ళగానే ఈ స్త్రీ వచ్చింది. స్త్రీని చూడగానే యేసుక్రీస్తు వారు ఆమెతో మాట్లాడడం ప్రారంభించారు. మీకు తెలుసు, అమ్మ కొంచెం మంచినీళ్ళు ఇవ్వన్నారు, మాకు మీకు సాంగత్యం కుదరదు కదా, నన్నెలా దాహానికి అడుగుతున్నావు అన్నారు. నిన్ను అడిగేవారు ఎవరో తెలిస్తే నువ్వే ఆయన అడుగుతావు, ఆయన నీకు ఈ నీళ్లు కాదు జీవజలమే ఇస్తారని చెప్పారు. అయితే అవి నాకు కావాలయ్యా, నేను ఎండలో రాలేకపోతున్నాను, లేదా ఇంత దూరం రాలేకపోతున్నాను, అవి నాకు కావాలని అడిగింది. అయితే నీ పెనిమిటిని తీసుకురమ్మా, నాకు భర్తలు నాకు పెనిమిటి లేడు. లేదు నీకు 5గురు భర్తలు, ఉన్నవాడు నీవాడు కాదు అని చెప్పారు. ఈ సంభాషణ జరుగుతున్నప్పుడు తన జీవితమంతా బయట పెడుతున్న యేసుక్రీస్తు వారిలో ఏదో శక్తి ఉంది అనే విషయం ఆమె గమనిస్తుంది. నా జీవితం అంతా బయట పెట్టేస్తున్నాడు ఈయన, అంటే ఈయనకి నా చరిత్ర అంతా తెలుసు, ఈయన దగ్గర ఏమి దాచి ప్రయోజనం లేదు అనుకుంది. అలా మాట కలిసిన తర్వాత వెంటనే తన స్థితిని గ్రహించి ఆ కుండను అక్కడే విడిచిపెట్టి, నీళ్లు తీసుకెళ్ళలేదు, అక్కడే విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఊరి వారందరికీ చెప్పింది. ఆ సమయం అంటే యేసుక్రీస్తు వారు బావి దగ్గరకు వచ్చి ఆ స్త్రీతో మాట్లాడి ఆమెలో మార్పుని తెచ్చారు. ఇంత పని జరిగేలోపు శిష్యులు ఆహారం కొనడానికి ఊరిలోనికి వెళ్ళారు, కొనుక్కొని వచ్చారు. వచ్చినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 28 నుండి చదువుకుందాం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఆలోగా శిష్యులు, బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. భోజనానికి వెళ్ళారు కదండి, కొనుక్కొచ్చారు. ఇప్పుడు ప్రభు వారిని అడుగుతున్నారు, బోధకుడా భోజనం చేద్దాం, చాలా సమయం అయింది అని. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నమాట, అందుకాయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా. యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? భుజించడానికి మీరు తెచ్చిన ఆహారం కాదు, మీకు తెలియని ఆహారం ఒకటి నాకుంది, అది నేను తినేసా, నాకు తృప్తిగా ఉంది. ఇంతకీ వారికి తెలియనిది ఈయన తిన్నది, ఈయనకు తృప్తినిచ్చింది, ఈయన తృప్తి పడితే ఆయన తండ్రి తృప్తి పడింది. ఏ ఆకలి? ఆత్మను రక్షించుట అనే ఆకలి. ఆ మధ్యాహ్న కాల వేళ అలాంటి స్త్రీతో ఏకాంతంగా మాట్లాడి ఆమె బ్రతుకును మార్చారు యేసుక్రీస్తు వారు. అదే ఆయనకు కడుపు నిండిందట. మీకు తెలియని ఆహారం ఉంది, నేను భుజించానన్నట్టు ఆయన వారితో చెప్తున్నారు. అంటే పాపిని రక్షించటమే ఆయన ఆకలి తీరింది. ఈరోజు పాపిని రక్షించడమే మన ఆకలి తీరాలి. మన ఆకలి తీరితేనే దేవుని ఆకలి తీరినట్లు. ఏ వ్యక్తి అయితే పాపిని రక్షించే పనిలో ఉంటాడో, ఆ పని కొరకే ప్రయత్నం చేస్తాడో, ఆ వ్యక్తి దేవుని ఆకలి తీరుస్తాడు, లేక దేవుని ఆకలి తీర్చినట్టు. అంటే దేవుని ఆకలి తీర్చాలి అంటే కానుకలిచ్చి భజనలు చేసి మా దేవుడే గొప్పవాడని డప్పు కొట్టుకుంటే సరిపోదా? చాలదు. ఆయన కోరుకునేది, ఆయన సంతోషించేదేదో మనకు బాగా తెలుసు. ఇక్కడ మనం చదువుకున్న యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, మీకు తెలియని ఆహారం నాకుంది, నేను తిన్నా. ఏంటది? పాపిని రక్షించటము. ఈ ఆకలి నాకు తీరింది అంటే ఖచ్చితంగా నా తండ్రికి ఆకలి తీరుతుంది. అంటే దేవుని ఆకలి తీర్చడము అంటే పాపిని రక్షించటము. మరో మాట చెప్పనా? దేవుని సంతోషపెట్టడము అన్న అదే. మనం చదువుతాం కదా లూకాసు వార్త 15వ అధ్యాయంలో, అది కూడా ఒకసారి చూద్దాం. ఆ మాట కూడా లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం. అటువలే
మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఇదే మాట 10వ వచనంలో కూడా చూస్తాం మనం. అదే అధ్యాయం 10వ వచనంలో, అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను అనెను. దేవుడు సంతోషించే పనేది ఒక్క పాపి మారాలి. అది మారు మనస్సు పొంది రక్షణ అనుభవంలోనికి వస్తే అది దేవునికి సంతోషం. ఒక పాపిని మార్చే పని నువ్వు చేస్తే నీ దేవుని ఆకలి నువ్వు తీర్చినట్లు. అయితే పాపిని నువ్వు మార్చాలి అంటే నీ అంబుల పొదితో నువ్వు వెళ్ళాలి. నీ విల్లు నీ దగ్గర ఉండాలి. నీ అంబుల పొదిని తీసుకుని వెళ్ళి నీ అంబుల పొదితో వేటాడి, లేక అంబుల పొదిలోని విల్లుతో, లేక అంబుల పొదిలో ఉన్న బాణముతో వేటాడిన దాని మాంసమును వండి రుచిగల భోజనాన్ని తయారు చేస్తే అప్పుడు నీకు ఆశీర్వాదం. శరీర సంబంధంగా ఆలోచిస్తే ఇస్సాకు గారు చెప్తున్న విషయం, నీ అంబుల పొదిని విల్లుని తీసుకుని వెళ్ళి వేటాడి మాంసము తెచ్చి రుచిగల భోజనాన్ని తయారు చేసి నా దగ్గరకు తెస్తే నేను దానిని తిని తృప్తి చెంది నిన్ను ఆశీర్వదిస్తాను కొడుకా అంటున్నారు. ఇదే విషయాన్ని మనం ఆధ్యాత్మిక కోణంలో ఆలోచిస్తే నీ అంబుల పొది నీ విల్లు ఏది? ఒక పాపి మారాలి అంటే నువ్వు వాడవలసిన బాణం ఏదో తెలుసా? వాక్యము అనే బాణం కదా. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఒక వ్యక్తి విశ్వసించాలి అంటే నా చరిత్ర చెప్తే మారడు. నీ సాక్ష్యాలు చెప్తే ఒకవేళ అవి కఠినమైన సమస్యల నుంచి వచ్చినవైతే అమ్మో ఇంత కష్టపడ్డారా అంటారే తప్ప ఒక వ్యక్తి మారడానికి అది కాదు కావలసిన సాక్ష్యం. యేసుక్రీస్తు వారిని గురించి చెప్పాలి. సువార్తను ప్రకటిస్తే, సువార్తను విన్న వ్యక్తికి విశ్వాసము కలిగితే అది రక్షణ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, దేవుడు మనలను ఆశీర్వదించాలి అంటే ఆయన కోరిక తీర్చాలి, ఆయనను సంతోషపెట్టాలి, ఆయన ఆకలి తీర్చాలి. ఇది ఎలా తీరుతుంది? నోవాహు గారు పవిత్ర పక్షులతో దహన బలి ఇస్తే తీరింది. అబ్రహాము గారు తన కుమారుని బలి ఇవ్వడానికి సంపూర్ణంగా నిశ్చయించుకున్నప్పుడు తీరింది. యాకోబు గారు తన పాపాన్ని పశ్చాత్తాప హృదయంతో ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుని ఆకలి తీరింది, దేవునికి సంతోషం కలిగింది. అలాగే సమరయ స్త్రీ తన జీవితాన్ని దేవుని పాదాల దగ్గర విడిచిపెట్టి లోకంలోనికి వెళ్ళి సాక్ష్యం చెప్పినప్పుడు దేవుని ఆకలి తీరింది, క్రీస్తు ఆకలి కూడా తీరింది. మనం ఇలా చూస్తూ వెళ్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, సువార్తను విని ఒక వ్యక్తి విశ్వసించగలిగితే అది దేవుడు కోరుకునేది. ఈ సువార్తను విని ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే సువార్త చెప్పేవారు కావాలి కదా. అంటే సువార్త అనే అంబుల పొదిని నువ్వు తీసుకుని వెళ్ళి సువార్త అనే బాణమును నువ్వు సంధిస్తే ఒక పాపి మారు మనసు పొందుతాడు. ఈ బాణాలను సంధించేటప్పుడు నువ్వు కొట్టిన ప్రతి బాణం ఒకేసారి గురి యొద్దకు వెళ్ళదు, కొన్నిసార్లు గురి తప్పొచ్చు కదా. వేట విషయంలో మనం ఆలోచిస్తే వేటగాడు అన్ని సందర్భాలలో ఎంత గురి పెట్టినా కొన్ని సందర్భాలు గురి తప్పొచ్చు. బై మిస్టేక్ గురి తప్పింది అనుకోండి, మరి ఆ జంతువు ఏం చేస్తుంది? సాధు జంతువు అయితే పారిపోద్ది, కానీ క్రూర జంతువు అయితే తిరుగుబాటు చేస్తుంది. దానికి ఏమాత్రం దెబ్బ తగిలి కొంచెం గాయమైంది అంటే అది వదలదు. దాని వంతు కృషి అది చేసి మనల్ని ఓడించడానికో మనల్ని చంపడానికో ప్రయత్నం చేస్తుంది. ఈరోజు సమాజంలోనికి వెళ్ళి దేవుని ఆకలి తీర్చడానికి ఒక పాపికి సువార్త చెప్పేటప్పుడు అన్ని చోట్ల ప్రశాంతంగా ఉండదు. అన్ని చోట్ల నువ్వు వేసిన బాణం తగిలి వెంటనే మారుమనసు పొందే పరిస్థితులు ఏముండవు. కొన్ని సందర్భాలు, కొన్ని మాటలు వారి హృదయాన్ని గాయం చేస్తాయి. కారణం లేకపోయినా వ్యతిరేకం అవ్వచ్చు,
ఎదురు తిరగొచ్చు, మనల్ని బాధ పెట్టొచ్చు, మనల్ని సువార్త ప్రకటించొద్దు అని మనల్ని ప్రక్కకు నెట్టివేయవచ్చు. ఇలాంటివి ఎన్నో జరగవచ్చు. అయినా దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవా నీ ఆకలి తీర్చడమే నా ఆకలిగా నేను బ్రతుకుతున్నాను అనుకుని మనం సంపూర్తిగా దేవుని మీద ఆధారపడగలిగితే అప్పుడు ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఇక ఏసావు గారు ఆశీర్వాదం పొందారా లేదా అంటే పొందలేకపోయారు. మరి ఎందుకండి అని మీరు అనొచ్చు. ఈయన పొందలేదు కానీ యాకోబు గారు పొందారు. కానీ యాకోబు గారు కూడా ఎలా పొందారో తెలుసా? ఆ రుచిగల భోజనాన్ని తీసుకుని వెళ్ళి పొందారు. అంటే తండ్రి ఆశీర్వాదం పొందడానికి రుచిగల భోజనం కావాలి. ఎవరైతే ఆయనకు మంచి భోజనాన్ని పెడతారో, ఎవరైతే ఆయనకు మంచి భోజనం ముందుగా పెడతారో వారిని తప్పకుండా ఆయన ఆశీర్వదిస్తారు. అదే కదా జరిగింది. రుచిగల భోజనాన్ని ముందుగా యాకోబు గారు తీసుకొచ్చారు. అంటే ఆశీర్వాదం ఆయన పొందాలని ఉంది కాబట్టి ముందుగా ఆయన తెచ్చారు, ఆయన ఆశీర్వదించారు. ఇస్సాకు గారు ఏసావు గారు అనుకున్నారు, అది వేరే విషయం మనకి. కానీ తీసుకొచ్చిన యాకోబు గారి రుచిగల భోజనాన్ని తిన్న ఇస్సాకు గారు మనపూర్వకంగా ఆశీర్వదించేశారు. ఆయనే చెప్పిన మాట ఏంటో తెలుసా? అతడు ఆశీర్వదించబడిన వాడే బిడ్డ, ముందొచ్చింది ఎవరైనా సరే అతడు నిజంగా ఆశీర్వదించబడిన వాడే అని సరైన. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. తండ్రి ఆశీర్వాదాన్ని పొందాలి అంటే ఆయనకు రుచిగల భోజనం పెట్టడం ఒక ఎత్తైతే, దానిని ముందుగా పెట్టడం అనేది మరో ప్రాముఖ్యమైన విషయం. రుచిగల భోజనం పెట్టమని ఇస్సాకు గారు ఏసావు గారిని అడిగారు. ఎవరు రుచిగల భోజనం తెచ్చినా ఆశీర్వాదం వచ్చింది అక్కడ. కానీ ఎవరు ముందుగా తెచ్చారో వారికి ఆశీర్వాదం వచ్చింది. ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం ఇదే. లోక సంబంధమైన తల్లిదండ్రుల దగ్గర నుండి పొందే ఈ దీవెన లేక ఈ ఆశీర్వాదమే ఇంత కష్టంగా ఉంటే, మరి పరలోక సంబంధమైన దేవుని ఆశీర్వాదం పొందాలి అంటే ఊరికే ఇంటిలో కూర్చుంటే వచ్చేస్తుందా? రుచిగల భోజనం ఎలా తయారవుతుంది? మాంసాహారమే అనుకుందాం మనం. మంచి కర్రీ, మటన్ కర్రీ అనుకుందాం. మంచి మటన్ కర్రీ రుచి కలిగిందిగా ఉండాలి అంటే ఎండిపోయిన మటనో లేకపోతే ముదిరిపోయిన మటనో తెచ్చి వండితే రుచినిస్తుందా? నమలలేక పళ్ళు ఇబ్బంది పడతాయి. ఏం మాంసం, దీనికంటే కూరగాయలు బెటర్ అనిపిస్తుంది మనకి. కానీ అదే చక్కని మంచి లేత మాంసం, క్రొవ్వు పట్టిన మాంసం తింటుంటే కరిగిపోయేలా ఉంది అనుకోండి, ఎంత బాగుందో. అబ్బా చాలా బాగుంది నాన్న, మంచి తెచ్చిపెట్టారా, నువ్వు చాలా చల్లగా ఉండు అనేస్తాం. మనకి తెలియకుండానే ఆ మాట పలికేస్తాం మనం. కాబట్టి రుచిగల భోజనం తయారవ్వాలి అంటే ఒకటి మాంసం బాగుండాలి, వండే విధానం రావాలి, కావలసిన పదార్థాలన్నీ సమపాళల్లో పడాలి. అప్పుడు రుచిగల భోజనం తయారవుతుంది. అంత రుచిగా ఉన్నప్పుడే తెలియకుండానే సూపర్ మంచి కర్రీతో భోజనం పెట్టావు, నువ్వు చల్లగా ఉండు, నువ్వు మంచిగా ఉండు అని ఏదో మనకు నచ్చిన ఆశీర్వాదాన్ని ఇచ్చేస్తాం, లేదా మనకు నచ్చిన కానుకలు ఇచ్చేస్తాం కదా. అంటే ఆశీర్వాదం కావాలి అంటే అంబుల పొదిని వాడి వేటాడి తెచ్చిన మాంసాన్ని అన్ని రకాల పదార్థాలతో రుచి కలిగినదిగా వడ్డించాలి. అప్పుడు మాత్రమే ఆశీర్వాదం. అంటే పరలోకపు తండ్రి మనలను ఆశీర్వదించాలి అంటే వాక్యము అనే అంబుల పొదిని, వాక్యము అనే విల్లుని పట్టుకొని మనం సమాజంలోనికి వెళ్ళి నశించిపోతున్న వారికి వాక్యాన్ని ప్రకటించేటప్పుడు ఎన్నో సమస్యలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అయినా ఆ ఇరుకునే ఒక రుచి కలిగిన పదార్థంగా లేక నువ్వు తయారు చేసే భోజనంలో వాడవలసిన ఒక దినుసులా నువ్వు భావించగలిగితే, అర్థమైందండి? ఒక చోటుకు వెళ్ళారు, అవమానం కలిగింది. ఓకే, నువ్వు వండే మటన్ కర్రీలో ఉప్పు లాంటిది అనుకో, నీకు కలిగిన అవమానం. మరొక చోటుకు వెళ్ళావు, నేను నిందించారు, అది కారం అనుకో. మరో చోటుకి వెళ్ళావు, మరో చోట నిన్ను హేళన చేశారు, బయటికి తోసివేశారు, అది అందులో వేసే నూనె అనుకో. ఇలా నీకు కలిగే ప్రతి అవమానము, దేవుని పనిలో వచ్చే ప్రతి అవమానము దేవుని ఆకలి తీర్చడానికి నువ్వు వాడే ఒక దినుసని గనక నువ్వు అనుకోగలిగితే దేవునికి రుచికరమైన భోజనాన్ని నువ్వు పెట్టగలుగుతావు. చిన్న సమస్య రాగానే వెనక్కి వచ్చి నాకు వద్దిది, నేను చేయలేను, ఎందుకు ప్రభువా నేనేం చేశానని, నేనేమి చేయకపోయినా ఎందుకు నన్ను అందరూ ఎలా అంటున్నారు, అలా అంటున్నారు, నన్ను ఎందుకు పని చేయనట్లేదు అని కనుక నువ్వు వెనక్కి వస్తే రుచిగల భోజనం తయారవ్వదు, దేవుని ఆకలి తీరదు, నీకు ఆశీర్వాదం రాదు. కాబట్టి ఇప్పుడు ఇలా ఆలోచించండి.
ఇస్సాకు గారి జీవితంలోని ఆ సందర్భం ఆలోచిస్తున్నప్పుడు బాహ్యంగా అది జరిగిన అందులో ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని దేవుడు మన కొరకు పొందుపరిచారు. పరలోకపు తండ్రి నిన్ను ఆశీర్వదించాలి అంటే ఆయనకి ఇష్టమైన రుచిగల భోజనం ఏదో తెలుసా? నువ్వు సువార్తను చేతపట్టి సమాజంలోనికి వెళ్ళి నశించిపోతున్న వారికి సువార్తను ప్రకటించాలి. అలా ప్రకటించేటప్పుడు వచ్చే ప్రతి అవమానాన్ని నువ్వు భరిస్తే అది దేవుని కొరకు నువ్వు చేసే త్యాగం, నువ్వు తయారు చేసే రుచిగల భోజనం. అవి నువ్వు ఎంత ఎక్కువ అనుభవిస్తే అంత రుచిగా ఉంటుంది ఆ కూర, అంత ఎక్కువ ఆశీర్వదించబడతావు. మరి కావాలా నీకు ఆశీర్వాదం? మీకు ఆశీర్వాదం కావాలి అంటే సువార్త ప్రకటనకు మీ పాదాలు బయట పెట్టండి. నిందైన, అవమానమైన, కష్టమైన, బాధ అయిన, ఆర్థిక ఇబ్బంది అయిన, ఆరోగ్య సమస్య అయినా ఏదైనా పర్వాలా, నీ ఆత్మీయ జీవితం పడిపోకుండా ఉండాలి, నీ పరలోకపు తండ్రి తృప్తి చెందాలి అంటే ఈ చిన్న చిన్న సమస్యలన్నీ, ఈ చుల్లకని శ్రమాన్ని క్షణమాత్రం ఉండేవే. వీటిని చూసి భయపడిపోతే పరలోకపు తండ్రి ఆకలి తీరదు. ఆయన ఆకలి తీరకపోతే నీకు ఆశీర్వాదం రాదు. కనుక ప్రియులారా ఆలోచించండి. ఆయన ఆశీర్వదించడానికి సిద్ధంగా నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. కానీ ఆయన ఊరికే ఆశీర్వదించడు. ఆయన ఆకలి నువ్వు తీరిస్తేనే ఆశీర్వాదం. ఆయన ఆకలి తీర్చేవారిగా ఉండాలి అంటే స్వార్థను చేతపట్టి సమాజంలోనికి వెళ్ళాలి. సమాజం నుండి వచ్చే ప్రతి హింసను అనుభవించాలి, భరించాలి, అందులో ఆనందాన్ని వెతుక్కోవాలి. అప్పుడు మాత్రమే దేవుని దృష్టిలో మన స్థాయి ఉన్నతంగా ఉంటుంది. మనుషుల దృష్టిలో పెరగాలని కోరుకోవద్దు. వారు మనకి ఏమీ చేయరు సరికదా, వారి పొగడ్త లేక వారి మెప్పు మనకు ముప్పు అవుతుంది. కాబట్టి దేవుని మనసును గెలవడానికి ప్రయత్నించండి. ముందు మీరు వాక్యం నేర్చుకోండి, మీరు రక్షించబడండి. నశించిపోతున్న వారికి వాక్యాన్ని ప్రకటించి దేవుని ఆకలిని తీర్చి పరలోకాన్ని సాధించండి. దేవుడిచ్చే ఆశీర్వాదం అంటే ఏదో కాదు, పరలోకమే. ఆ లోకం కావాలి అంటే ఇక్కడ మనము కష్టపడక తప్పదు, శ్రమలు అనుభవించక తప్పదు. శ్రమను శ్రమ అనుకోకుండా నువ్వు బ్రతకగలిగితే పరలోకం నీ సొంతమవుతుంది. ఇక్కడెంతండి 100 సంవత్సరాల లోపు మన జీవితం. యుగయుగాలు ఉండే ఆ లోకంలో ఆనందం కావాలి అంటే ఇక్కడ కష్టాలను కష్టాలుగా భావించకుండా అనుభవించగలిగితే బాగుంటుంది. అలా అనుభవించాలి అంటే వాక్యములో మాత్రమే పెరగాలి, వాక్యాన్ని మాత్రమే ధ్యానించాలి, వాక్యంతోనే సహవాసం చేయాలి. అలా ఎవరైతే చేస్తారో దేవుని ఆకలి తీరుస్తారు. ఎవరు దేవుని ఆకలి తీరుస్తారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదించే వారిలో మనమంతా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.